వెల్కమ్ బ్యాక్. దేశంలో నకిలీ మందుల తయారీ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతుంది. నకిలీ మందులకు అడ్డుకట్ట వేయాలంటే ఔషధాల తయారీ మాత్రమే కాదు, వాటి ప్యాకింగ్ వ్యవస్థ కూడా కట్టుదిట్టంగా ఉండాలనే అభిప్రాయానికి కేంద్రం వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఫార్మాస్యూటికల్ ప్యాకింగ్ రంగానికి కొత్త నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదనతో ఎలాంటి మార్పులు రానున్నాయి, ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. దేశంలో నకిలీ మందుల బెడద ప్రజారోగ్యానికి పెద్ద సవాల్గా మారుతుంది. అసలు మందుల్లాగే కనిపించే నకిలీ ఉత్పత్తులు మార్కెట్లోకి రావడంతో వినియోగదారులు మోసపోవటమే కాకుండా ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఇలాంటి ఘటనలు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఔషధాల ప్యాకింగ్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫార్మా కంపెనీల కోసం ప్రింటెడ్ కార్టన్లు, లేబుళ్లు, అలాగే బ్లిస్టర్, ఇతర ప్యాకింగ్ మెటీరియల్ తయారు చేసే సంస్థలను తప్పనిసరిగా నమోదు చేసే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఈ ప్యాకేజింగ్ తయారీ సంస్థలు నేరుగా ఔషధ నియంత్రణ చట్టాల పరిధిలో ఉండవు. దీంతో కొంతమంది అసలు ప్యాకేజింగ్ మెటీరియల్ను అక్రమంగా సేవించి అలాగే అందులో నకిలీ మందులు నింపి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన తనిఖీల్లో ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ మందులు విక్రయిస్తున్న ముఠాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని సందర్భాల్లో అసలు కంపెనీల ముద్రణతో ప్యాకింగ్ను దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ మొత్తం సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్యాకేజింగ్ తయారీ సంస్థల నమోదు, ఉత్పత్తి వివరాల రికార్డులు, సరఫరా వివరాల నిర్వహణ, అవసరమైతే తనిఖీలు వంటి అంశాలపై సమగ్ర విధానాన్ని రూపొందించాలని యోచిస్తోంది. దీనికోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి కొత్త నిబంధనల రూపకల్పనపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ చర్యలతో ప్యాకేజింగ్ ఎక్కడ తయారైంది, ఎవరికి సరఫరా అయింది, ఎంత పరిణామంతో ఉత్పత్తి జరిగింది వంటి వివరాలను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో నకిలీ మందుల తయారీకి అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా భారత ఔషధ రంగంపై అంతర్జాతీయంగా ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడంలో కూడా ఈ నిర్ణయం కీలకంగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నకిలీ మందులపై పోరాటంలో తయారీతో పాటు ప్యాకేజింగ్ వ్యవస్థను కూడా నియంత్రణలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపాదిత నిబంధనలు అమల్లోకి వస్తే ఔషధాల సరఫరా వ్యవస్థ మరింత పారదర్శకంగా మారడమే కాకుండా ప్రజల ఆరోగ్య రక్షణ కూడా ఇది కీలక అడుగుగా నిలవనుంది.